హృదయాలు మారుస్తామంట మనం. ఓ పూజారి గారు అడిగారు నన్ను, ముస్లిమ్స్ కూడా కొబ్బరికాయలు కొడతారండి తమ దర్గాల్లో, భారతదేశ సాంప్రదాయాన్ని వాళ్ళైనా పాటిస్తున్నారు పూజల్లో, మీరెందుకు కొబ్బరికాయ కొట్టరని అడిగాడు. నా పక్కనున్న ఒక ఆయన అన్నాడు, మేము క్రైస్తవులు అలాంటివి చేయకూడదు అనేసాడు. అనేసరికి అదే కదా చెప్తున్నాను, మీరు విదేశీ మతాన్ని వెంబడిస్తున్నారు కాబట్టి భారతదేశ సాంప్రదాయాన్ని తృణీకరించారన్నాడు. అప్పుడు నేనన్నాను, మీరు తప్పు చెప్పారంటే కొట్టమంటావా కొబ్బరికాయ? అతని మాట విని మనుషుల మెప్పు కోసం కొబ్బరికాయ కొట్టాలా అని అడిగాడు. అధిక నీతిమంతుడు. నేనన్న తొందరపడకు, దీనికి జవాబు ఉంది. అనవసరంగా తొందరపడుతున్నావు. చాలా ప్రార్థనాపరుడైన, తొందర ఎక్కువ, అహంకారం ఉంటుందిగా, కొంచెం తొందర ఎక్కువ పడ్డాడు. నేను అన్నాను, కొంచెం తొందర నిదానంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడు. ఏంటా జవాబు అన్నాడు. వెంటనే నేను ఆ పూజారి గారికి చెప్పాను, పూజారి గారు అసలు కొబ్బరికాయ ఎందుకు పూజలో కొడతారో తెలుసా మీకు అని అన్నాను. నీకు తెలిస్తే చెప్పు బాబు అన్నాడు. నాకు తెలుసండి, ఎన్నో గ్రంథాలు పరిశీలించాను. నాకు చరిత్ర గ్రంథాన్ని నేను చదివినప్పుడు నాకు అర్థమైంది, మనుధర్మశాస్త్ర నిర్మాణం కంటే ముందు ఒకప్పుడు పూజలో కొబ్బరికాయే లేదు. ఋషుల కాలంలో కొబ్బరికాయ పూజల్లో లేదు. కొబ్బరికాయ ఎప్పుడు పూజలోకి వచ్చిందంటే, ఒకప్పుడు ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని నీళ్లను దేవునికి సమర్పించాలనే పద్ధతి ఉండేది. అందుకే కలశాల్లో, రాగి బిందెల్లో, ఇత్తడి బిందెల్లో ఎవరు నిద్ర లేవక ముందు వాగుల్లోకో చెరువుల్లోకో బావి దగ్గరకో వెళ్ళి నీళ్ళు తెచ్చేవాళ్ళు. ఇప్పటికీ కొందరు పూజకి నీళ్ళు కావాలంటే ఏం చేస్తుంటారు, ఎవరు ముట్టుకోకుండా ఉండే నీళ్లు కావాలని చెప్పి పువ్వులు దాంట్లో వేసి ఆకులేసి కుళాయి దగ్గర పట్టేటప్పుడు కూడా అప్పటికే 10 సార్లు కదా పట్టి పోసేసి మరలా పట్టి మళ్ళీ పోసేసి 10 సార్లు వాళ్ళు వడబోసినాక అప్పుడు పడతారు. ఏంటంటే ఎవరు పట్టారో ఏమిటో అంటారు. సో ఒక పద్ధతి ఉంది, ఎవరు ముట్టుకొని అంటుకొని నీరు సమర్పించాలి అని. బైబిల్లో పరిశుద్ధ జలం, గంగాల జలం గురించి రాయబడ్డట్టుగా భారతదేశంలో ఒక నీటిని దేవునికి పరిశుద్ధంగా సమర్పించాలనే పద్ధతి ఉంది. అన్నట్టు యాజకులు కూడా చాలా వస్తువులు పరిశుద్ధంగా సమర్పించేవారు. అలాగా సరిగ్గా పోల్చుకొని చూడండి. అయితే ఏమైందో తెలుసా, కాలం గడుస్తుంటే మనుషులు ప్రతి నీటిని ముట్టడం ప్రారంభించారు. బావిలో నీరు కానీ చెరువులో నీరు కానీ. ఇక మనుషులు అన్ని ముడుతున్నారు కదా అని పెద్దలు అనుకున్నారు, పరిశుద్ధ నీరు లేదు, అపవిత్రమైపోయింది ప్రకృతి అన్నారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆలోచిస్తుంటే, ప్రకృతి పాడైతే ప్రకృతే జవాబిస్తుంది, ప్రకృతిలో జవాబు ఉందేమో వెతకండి, దేవునికి పరిశుద్ధ నీరు ఇద్దాం అనుకున్నప్పుడు ఎవరు ముట్టుకొని నీరెక్కడుంది ప్రకృతిలో, ప్రతిసారి వర్షం వస్తుందా నీరు పట్టిపోయడానికి అని అనుకున్నారు. అప్పుడు వచ్చిన ఆలోచన, కొబ్బరికాయలో ఉన్న నీటిని ఎవరు ముట్టలేరు కదా, కొబ్బరికాయని పూజలో ఇస్తే దేవునికి పరిశుద్ధ నీరు ఇచ్చినట్టే కదా అని అప్పుడు తీసుకొచ్చారు కొబ్బరికాయని పూజలోకి. ఇది అసలు చరిత్ర. ఇప్పుడు కొబ్బరికాయ పూజలోకి రావడానికి అసలు ఉద్దేశం ఏమిటి, ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని పరిశుద్ధ నీరు దేవునికి ఇవ్వడమేనంట. నేను అడిగాను, ఈ మాట చెప్పనే పూజారి గారు అన్నారు, కరెక్ట్ చెప్పారు సార్, గురుకులాల్లో మా తాతలు నేర్చుకున్నప్పుడు ఈ మాట చెప్పారంటే మా నాన్నకి ఎప్పుడో మా నాన్న నా చిన్నప్పుడు చెప్పినట్టు జ్ఞాపకం వస్తుంది, మీరు చెప్పింది నిజమే అన్నాడు ఆ పూజారి గారు. అప్పుడు నేనన్నాను, నేను చెప్పింది నిజమైనప్పుడు ఒక పాపి, ఒక దౌర్భాగ్యుడు 1000 కొబ్బరికాయలు కొడితే దేవుడు అతన్ని క్షమిస్తాడా, అతని వైపు తిరుగుతాడా అని అడిగాను. తిరగడు సార్ అన్నాడు. పాప ప్రక్షాళన కోసం ఉంటాయి కదా సార్, నోములు ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా చేయాలి, కొన్ని యాగాలు చేయాలి అని. 10,000 కొబ్బరికాయలు కొట్టినా కుదరదు సార్ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఎవరు ముట్టుకొని అంటుకొని కొబ్బరి నీటిని 10,000 కొలదిగా సమర్పించిన దేవుడు తిరగడంటున్నావు కదా, కొబ్బరి నీటికి అంత శక్తి ఉందో లేదో కానీ గుండెకాయ కన్నీటికి, పశ్చాత్తాప కన్నీటికి శక్తి ఉంది. నా దేవుడు దిగువచ్చి పాపిని పరిశుద్ధునిగా మారుస్తున్నాడు, పాపాన్ని క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, కొబ్బరి నీరు పరిశుద్ధమా, కన్నీరు పరిశుద్ధమా ఈ భూమి మీద? ఇప్పుడు క్రైస్తవుడు కన్నీరు గార్చి ప్రార్థిస్తూనే ఉంటాడుగా, ఎవరు ముట్టుకొని అంటుకొని నీరు ఇస్తూనే ఉంటాడుగా. ఇప్పుడు క్రైస్తవుడికి కొబ్బరి నీరు అవసరమా, కన్నీరేనా? ఆయన అన్నాడు పూజారి గారు, ఇంతకంటే మంచి జవాబు ఇంకొకటి ఉండదు సార్, కన్నీటి కంటే ప్రపంచంలో పరిశుద్ధ నీరు ఇంకొకటి లేదు. అందుకేనటండి మీరు కన్నీళ్లు గార్చి ఏడ్చి ప్రార్థిస్తారు అని అన్నాడు. మొన్నటి వరకు క్రైస్తవులు అంటే అరే ఏడుస్తానే ఉంటారు, ఇదేం భక్తిరా, దేవుని దగ్గరికి వెళ్తే మనసులో ప్రశాంతత ఉండాలి, నోటి నిండా నవ్వు ఉండాలి, గుడికి వెళ్ళొస్తే ముఖం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, వీళ్ళేమిటి ఎప్పుడు ఏడుపు కొట్టు వాళ్ళు ఏడుస్తూ ఉంటారని చెప్పి మాకు చెప్తుంటే నిజమే అనుకున్నాం సార్.
కానీ ఈరోజు అర్థమైంది, మీరు ఏడిచేదే అనేకుల్ని బతికించడానికి, కాపాడడానికని అర్థమైపోయింది. మీరు ఏడిచేదే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికని అర్థమైపోయింది. ఇన్నాళ్ళు